ओं शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत्श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। ధనుస్సు రాశి జాతకులు చాలా ఆనందంగా ఉంటారు ద్వితీయార్థములో। మీ యొక్క భార్యకి కానీ లేదా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మీ యొక్క భర్తకి కానీ ప్రతి విషయాన్ని పంచుకోండి, ఏది దాచిపెట్టద్దు। అలా మీరు పంచుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి తెలివితో మంచి సలహాలను ఇచ్చి ఉపయుక్తమైనటువంటి పనులని మీ చేత చేయిస్తారు। ఆరోగ్యంగా కూడా ఈ నెలలో ద్వితీయార్థములో చాలా బాగుంటుంది। ధనుసు రాశి జాతకులకి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి। కానీ మీరు అప్పు చేయకుండా ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి। కోపము విపరీతంగా పెరగటం అనేటువంటిది ఎవరికీ కూడా మంచిది కాదు। ఆ కోపములో ఆవేశ నిర్ణయాలు ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి। కాబట్టి ద్వితీయార్థములో కోపాన్ని మరింత తగ్గించుకోవాలి। సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి। బీపీ షుగర్లు అటాక్ అవ్వకుండా ఉంటాయి। ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోండి, నిజాయితీగా ఉండండి। ఒక్కసారి మనం ఓడిపోయినంత మాత్రం ఎప్పుడూ ఓడిపోయినట్టు కాదు, మళ్ళీ గెలుస్తాం। ఆవేశముగా ఎదుట వారిని కించపరిచే విధంగా దయ ఉంచి ధనుస్సు రాశి జాతకులు మాట్లాడవద్దు। ఈ జూలై మాసంలో ఉద్యోగములో కూడా ద్వితీయార్థములో కొన్ని మార్పులు చేకూరుతాయి। అయినప్పటికీ అవి తాత్కాలికము మాత్రమే, స్థిరమైనటువంటి మార్పులు కాదు। అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకమే। మీ మాటకి పట్టు ఏర్పడుతుంది। పొద్దున్నే మీ కాలకృత్యములు నిర్వర్తించుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ రంగములో ఉన్నటువంటి వారు లక్ష్మీ గణపతి అష్టోత్తరాన్ని వినండి। స్నానము శుభ్రము అంతా అయిన తర్వాత మందిరం దగ్గర కూర్చుని లక్ష్మీ గణపతి అష్టోత్తరం వినండి, లేకపోతే చదవండి। తద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కీర్తి ప్రతిష్టలని పొందగలుగుతారు। జీవిత భాగస్వామితో గొడవలు ఉంటున్నాయి, తరచూ ఏదో ఒక చర్చ మా ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంటుంది, ఏదీ తగ్గట్లేదు, నేను ఎంత సంపాదించినా నా భార్యకి అసంతృప్తే, నేను ఎంత చేసినా నా భర్తకి అసంతృప్తే అనుకున్నటువంటి వారు దుర్గా అష్టోత్తరాన్ని చదవండి। ధనుస్సు రాశి జాతకులు దుర్గా అష్టోత్తరాన్ని వినండి। తద్వారా 11 రోజుల్లోనే అద్భుతమైనటువంటి ఫలితాలని చవి చూస్తారు। న్యాయపరమైనటువంటి పోరాటాల యందు కూడా విజయాన్ని పొందగలుగుతారు ధనుస్సు రాశి జాతకులు। ఇంత నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ యొక్క జూలై మాసంలో ధనుస్సు రాశి జాతకులు తాము చేసేటువంటి ప్రతి పనిలో కూడా దైవత్వాన్ని చూడండి, కోపాన్ని తగ్గించుకోవచ్చు। ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా మాట్లాడండి, అహంకారంతో కాదు। మన కింద ఉన్నవారైనా మన పైన ఉన్నవారితోనైనా వాత్సల్యముతో ప్రేమతో వ్యవహరించండి, విజయాలు పొందటం తథ్యం। ఇదే ధనుస్సు రాశి జాతకులకి జూలై మాసములో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని।
ఆదివారము పూట ధనుసు రాశి జాతకులు అన్నదానము చేయటం ద్వారా మహదైశ్వర్యవంతులవుతారు. ఓం శుభంకర్యే నమః. గురవే సర్వలోకానాం నిధయే భవరోహిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి. ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. అది ఈ యొక్క 2024లో జూలై 21వ తారీఖు ఆదివారం మనకు వచ్చింది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది. స్మరించటమేనా అండి అంటే మీ గురువు గారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించటం. మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం. ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా, సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివివివిఐపి పాస్ ఉన్నట్టే. ఎక్కడికి? పరమాత్మ దగ్గర చేరుకోవటం. ఇది ఊరికనే మనము మాట వరుసకి గురువుగారు అంటే రాదు. గురు శుశ్రూషయా జ్ఞానం. మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు. అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే. మాకు తెలుసులేండి, పుస్తకాలు చదివాము, పరిజ్ఞానం ఉన్నది, మా తాత సూపర్ మ్యాను, మా నాన్నగారు హీరో, నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు. గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి దొరుకుతాడు. బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువు గారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు. అలా మీకు గురువు గారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే. ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు, ఎవరికో చెప్పుంటారు గురువు గారు, అది మీరు చేస్తున్నారు. అందరికీ ఒక రకంగా ఉండదు. గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది. అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి. వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం. ఈ రోజున వ్యాస పూజ చేయటము, యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు. యతీశ్వరులకు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా? వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు. ఈ వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ నుంచి వారు 4 మాసాల పాటు చాతుర్మాస్య వ్రత దీక్షని చేస్తారు. తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు. మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేం. ఎందుకంటే పొద్దున వెళతాం, టకటక ఆయన దర్శనం చేసుకుంటాం, ఆయనకి ఇవ్వాల్సింది అది ఇచ్చి వస్తాం గురువుగారు అని వెళ్ళిపోతాం. శుశ్రూషయా ఇటువంటివి ఈ సందర్భంలో కుదరదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం. కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి. గురు శుశ్రూష చెయ్యాలి. గురువు యొక్క బట్టలు ఉతికినా, గురువు యొక్క సన్నిధిలో ఉన్నా, గురువు చదివేటప్పుడు విన్నా, గురువు ధ్యానము చేసేటప్పుడు పక్కన ఉన్నా, గురువు గారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు. అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తీస్తుంది. అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై
21వ తారీఖు ఆదివారము వ్యాస పౌర్ణిమ. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు, వస్త్రములు, వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయండి. ఏదో గురువు గారు అని ఊరికనే పిలవటం కాదు కదా. మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనని చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తారు. అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు. ఒక్కళ్ళనే గురువు ఉండాలి. ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు. దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని. ఆ గురువులు అన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు. కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పౌర్ణిమ. మన కర్మలని కడిగేస్తుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మీరందరూ గురు పౌర్ణమి రోజున మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను. జై శుభంకరి.